హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ అండి. ఇప్పుడైతే మీకు ఈ బ్లౌజ్ కటింగ్ని ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ని మీకు 3 వీడియోల కింద అయితే పెట్టాను. సో అందరూ 3 వీడియోలు చూడలేకపోవచ్చు కాబట్టి మొత్తం స్టిచ్చింగ్ అనేది ఒక వీడియోలో అయితే క్లుప్తంగా పెడుతున్నాను. ఓకేనా? ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ 3 వీడియోస్ చూడకపోతే ఈ వీడియో అయితే చూడొచ్చు. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి బ్లౌజ్ కటింగ్ వీడియోస్ కానీ, స్టిచ్చింగ్ వీడియోస్ కానీ, అన్ని రకాల బ్లౌజ్లు మీరు నేర్చుకోవాలనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వచ్చండి. ఓకేనా? ఇప్పుడైతే మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూద్దాము. ఇప్పుడు ఇలా మనము ఫ్రంట్ పార్ట్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ డాట్స్ అనేవి వేసుకోవాలి. ఓకేనా? మనం మార్కింగ్ వేసుకున్న ప్రకారం ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసి ఇంకో పార్ట్ని కూడా సేమ్ ఇలాగే మనకి రివర్స్ సైడ్ కాకుండా రివర్స్ సైడ్ ఎటు ఉందో అటు చూసుకొని లైనింగ్ అయితే ఇలా నీట్గా అటాచ్ చేసుకోవాలి. ఓకేనా? వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా అయితే ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోండి. అక్కడ మనం మార్కింగ్ వేసుకున్న ప్రకారం అయితే మళ్ళీ మనము ఫ్రంట్ డాట్స్ అనేవి వేసుకోవాలి. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా ఉంటుందండి. ఒకసారి కటింగ్ వీడియో చూసి తర్వాత స్టిచ్చింగ్ వీడియోలకు అయితే వెళ్ళండి. అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? ఇలా మెయిన్ డాట్స్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు రెండు సేమ్ ఇలా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ పట్టీస్ అనేవి జాయింట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ పట్టీస్ ఎలా జాయింట్ చేసుకోవాలో మనం ఆల్రెడీ కట్ చేసుకున్న మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్, అలాగే మందం క్లాత్ కొంచెం లోపల లేయర్ వేస్తాం కదా మందం ఉండడానికి. అవి మనం అడ్జస్ట్ చేసి ఇలా పెట్టుకొని అయితే నీట్గా స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా రెండు షేప్ పట్టేసిని ఒకేసారి జాయింట్ చేసుకుంటే ఉల్టా పల్టా కాకుండా మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇలా నీట్గా ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోండి. తర్వాత లైనింగ్పై ఒక టాప్ స్టిచ్ అయితే వేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఇట్లా వేసి మెయిన్ క్లాత్ మీద ఒక స్టిచ్ అయితే వేయండి. ఇప్పుడు సేమ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసి ఇంకోటి కూడా సేమ్ అలాగే స్టిచ్ అయితే చేసుకోండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ అంతా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు షేప్ పట్టీస్ని ఆపోజిట్లో రావాలి. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు సేమ్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అయితే మనం షేప్ పట్టీస్ అనేది జాయింట్ చేసుకుందాం. ఇక్కడ మనకి షేప్ పట్టీస్ అనేది చాలా రకాలుగా జాయింట్ చేసుకోవచ్చు. మీకు ఖర్చులు కనబడద్దు అనుకుంటే ఈ మెథడ్ ఫాలో కాండి. ఓకేనా? ఇదైతే నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోండి. లేదు నార్మల్గా అనంటే నార్మల్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా? ముందు వీడియోస్లలో నార్మల్గా కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను. ఓకేనా? ఇలా నీట్గా ఇప్పుడు ఇది రివర్స్ సైడ్ వస్తుంది, ఒకటి కింది సైడ్ వస్తుంది, ఒకటి పై సైడ్ వస్తుంది షేప్ పట్టీ అనేది. ఇప్పుడు ఇలా లైనింగ్ ఇలా ఫోల్డ్ చేస్తూ నీట్గా స్టిచ్ అయితే వేసుకోవాలి. మళ్ళీ ఇటు సైడ్ తిప్పి ఒక టాప్ స్టిచ్ అయితే వేస్తే ఇంకా మనకి పిక్లిపోయే ఛాన్సెస్ అయితే ఉండదు. ఓకేనా? ఇలా పెట్టుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. రెండు పార్ట్స్ అనేది సేమ్ రావాలి. ఉక్సు పట్టి కాజా పట్టి అనేది ఈక్వల్గా రావాలి. ఇప్పుడు మనము ఉక్సు పట్టి కాజా పట్టి వేసేటప్పుడు గల్లా కట్ చేస్తాం కదా, ఆ క్లాత్ని ఉక్సు పట్టి కింద కాజా పట్టి కింద మనమైతే వాడతాము. ఇప్పుడు నేను ఉక్సు పట్టికి అయితే లైనింగ్ ఏం వేయట్లేదు. ఓకేనా? మెయిన్ క్లాత్ ఏం వేయట్లేదు, లైనింగ్నే ఉక్సు పట్టి కింద కుట్టేస్తున్నా వీడియోలో చూపిస్తున్న విధంగా. కాకపోతే మనకి కాజాపట్టికి అయితే కంపల్సరీ లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. లేకపోతే ఒక 2-3 వాషెస్ తర్వాత మనకి లైనింగ్ అనేది కలర్ షేడ్ అవుతుంది, అప్పుడు చూడడానికి బ్లౌజ్ బాగోదు. ఇలా కాజాపట్టికి ఇలా కాజాపట్టి ఎంత అయితే మనం 1.5 ఇంచ్ తీసుకోవాలండి కాజాపట్టి. ఓకేనా? వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ
లైనింగ్ క్లాత్ పెట్టుకొని మెయిన్ క్లాత్ని కట్ చేసుకొని దీన్ని అయితే ఒక స్టిచ్ ఇలా అటాచ్ చేసుకోండి. తర్వాత ఒక పావించి తోటి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది కుట్టడానికి. సో ఇంకో సైడ్ ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేయండి. తర్వాత ఇప్పుడు పై సైడ్ వస్తుంది మనకి, ఇందాక ఉక్సు పట్టి పై సైడ్ వచ్చింది, ఇప్పుడు లోపల సైడ్ వస్తుంది, అంటే రివర్స్ సైడ్ వస్తుంది. ఇలా ఇలా తిప్పి ఇలా మనకి సో కాజా పట్టిని పోలేసి కింద రఫ్ ఇచ్చేసిన తర్వాత ఆ కుట్టు మీదనే మనకి కుట్టు అనేది రావాలి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా. తర్వాత మిడిల్ ఒక స్టిచ్ అయితే వేసుకోండి, కింద రఫ్ ఖచ్చితంగా ఇవ్వాలి, లేకపోతే కుట్టు ఊడిపోతుంది. ఇలా చేసిన తర్వాత కాజా పట్టి మీద ఉక్స్ పట్టి పెట్టుకొని ఏమన్నా ఎక్కువ తక్కువ వచ్చిందో చూసుకోండి, ఏమన్నా కొంచెం ఎక్కువ తక్కువ వస్తే పైన కొంచెం అట్లా కట్ చేయండి, లేకపోతే లేదు. ఓకేనా. సో ఇప్పుడు ఉక్సు పట్టి సైడ్ ఉక్సు పట్టి, కాజా పట్టి సైడ్ కాజా పట్టి, గల్లనైతే ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, లేకపోతే షోల్డర్స్ అనేవి జారుతాయి. ఏ మాత్రం ఎక్కువ వచ్చినా కూడా మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ బ్లౌజ్ అంతా ఇప్పాల్సి వస్తుంది. మనం ఒక్కొక్కసారి కట్టింగ్లో కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు, మనం పావించు అని అనుకుంటాము, కానీ ఆ పావించు ఆ 2 గీతలే మనకి తర్వాత షోల్డర్స్ జారడానికి కారణమవుతుంది. ఓకేనా. కాబట్టి ఒకసారి ఫ్రంట్ గల్ల దగ్గర మరీ జాగ్రత్తగా ఉండి చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు సో బ్యాక్ పార్ట్ అయితే తీసుకుంటున్నాను, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఫస్ట్ షోల్డర్స్ ఎలాగో ఒక జాయింట్ చేయండి, క్లాత్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత లైనింగ్ అನ್ನು మెయిన్ క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటాం కదా. తర్వాత గల్ల చుట్టూ ఒక స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ సైడ్ తిప్పండి. ఇలా తిప్పుతూ కింద లైనింగ్ అనేది ఇలా నీట్గా అనుకుంటూ తడుముతూ ఉంటే మనకి లైనింగ్ ఎక్కడుందో తెలిసిపోతుంది. సో ఇలా మెయిన్ క్లాత్లో ఏ మాత్రము ముడతలు లేకుండా నీట్గా అయితే సో అటాచ్ చేసుకుని రావాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఓకేనా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇలా నీట్గా చూసారు కదా, చేతులతోటి ఎలా నేను ఇలా క్లియర్గా అనుకుంటూ సాఫ్ట్గా అనుకుంటూ వస్తున్నాను. ఎక్కడ ఏ మాత్రం కూడా లైనింగ్కి మెయిన్ క్లాత్కి డిఫరెన్స్ అనేది రావద్దు, ముడతలు కూడా రావద్దు. అలా రావద్దు అని అంటే అంతా మన చేతుల మీదనే ఉంటుంది. సో ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా చుట్టూ కట్ చేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఓసారి ఇలా బ్లౌజ్ కుట్టి చూడండి, మీకే తెలిసిపోతుంది, చాలా ఈజీగా ఉంటుందండి. మీరు అనుకున్నంత హార్డ్ అయితే బ్లౌజ్ ఏమి ఉండదు. ఒకసారి మీరు పర్టికులర్గా కరెక్ట్ ఒక 10 days దీని మీద కూర్చోండి, కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ మీద. సో వచ్చేదాకా ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి వీడియో చూస్తే అబ్బా ఇంత ఈజీగానా అని అనిపిస్తుంది, కానీ చేయి తిరగాలంటే కొంచెం టైం పడుతుంది. ఓకేనా. మీకు కట్టింగ్ కానీ మీ స్టిచ్చింగ్ కానీ వీడియో అర్థం కావాలి అంటే ఫస్ట్ ప్రాక్టీస్, ఇది ఒక్కటే కాదండి, ఏ పని చేసినా మనకి ప్రాక్టీస్ లేనైతే రాదు. ఓకేనా. సో ఇప్పుడు నేను కూర ఉన్న క్లాత్ని ఇలా రెండింటిని తీసుకొని బ్యాక్ పార్ట్ నడుం పట్టి కోసం అయితే నేను తీసుకున్నాను. సో ఇలా ఈక్వల్గా ఉండేటట్టు కూడా చూసుకోవాలి. సిన్సియర్గా టైలరింగ్ నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు మనకి లైనింగ్ పీసులు దొరుకుతాయి కదా, ఒక కట్ట మీరు హోల్సేల్లో ఒక కట్ట తీసుకుంటే వాళ్ళు హోల్సేల్లో ఇస్తారు. ఆ బ్లౌజ్ పీసులు తీసుకొచ్చుకొని వాటి మీద ప్రాక్టీస్ చేయండి, పేపర్ మీద వేస్ట్ క్లాత్ మీద కాకుండా డైరెక్ట్ అలా బ్లౌజ్ పీసెస్ మీద చేస్తే మీకు తొందరగా వస్తుంది. సో నేను అలాగే చేశాను, నేను అలాగే నేర్చుకున్నాను. ఓకేనా. సో అందుకే నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే సో షోల్డర్స్ అనేవి అటాచ్ చేస్తున్నాను నేను వీడియోలో చూపిస్తున్న విధంగా, నీట్గా అటాచ్ చేసుకోండి. ఇక్కడ నేను చెప్పేది మరీ ఏంటంటే సో ప్రాక్టీస్ అండి, నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు మనం ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీగా. సో కుట్టడము ప్రాక్టీస్ చేసుకోవాలి, కట్టింగ్ 1కి 2 సార్లు కట్ చేసుకోవాలి, వచ్చేదాకైతే నేర్చుకోవాలి. వీడియోలో చూసినప్పుడు మనకు అమ్మ ఇంతే కదా అనిపిస్తుంది, కానీ మనం అది రియల్గా ప్రాక్టీస్ చేసినప్పుడే తెలుస్తుంది. సో కాబట్టి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు ఇలా మనకి క్రాస్ పీస్లు అనేవి కూడా ఇలా కట్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఇలా కార్నర్స్ అనేవి ఆపోజిట్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. సో మీ గల్లకు ఎంత అయితే అంత సరిపోతుంది అని అనుకుంటారో సో అంత మ్యాక్సిమం 1 మీటర్ అంత అయితే పడుతుంది, మనకి తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. కుడుతూ ఉంటే ఏమన్నా తక్కువ ఉంటే 1-2 పీసులు తర్వాత లాస్ట్లోనైనా అటాచ్ చేసుకోవచ్చు. సో ఇలా ఎంత కావాలో అంత స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము
సో గల్ల అనేది అటాచ్ చేయాలి క్రాస్ పీస్ గల్లకి. సో ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో చిన్న క్లాత్ ఫోల్డ్ చేసి అక్కడ రఫ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి, ఓకేనా. సో ఇలా మనకి కార్నర్స్ దగ్గర గల్ల రౌండ్స్ దగ్గర ఎలా ఉంటే అలాగా నీట్గా కింద బ్లౌజ్ని పైన క్రాస్ పీస్ని అటాచ్ చేసేటప్పుడు రెండు సో ఈక్వల్గా ఒకే లెవెల్లో రావాలి. ఏ రెండు క్లాత్లని లాగదు, ఫ్రీగా మూవ్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి. రౌండ్స్ ఏరియా దగ్గర చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చిన తర్వాత ఖర్చు అయితే ఎంత పెట్టుకుంటామో అంత ఒకే లెవెల్లో వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసుకోవాలి గల్లను. ఇలా నీట్గా కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ ఒకే లెవెల్లో వేళ్ళతోటి అనుకుంటూ గల్ల మొత్తం స్టిచ్ చేయాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా నీట్గా అయితే గల్ల మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత అక్కడ ఏమన్నా ఎక్స్ట్రా కొంచెం క్లాత్ ఉంటే కట్ చేసుకొని ఇటు సైడ్ తిప్పుకొని ఖర్చులు ఉంటాయి కదా వాటిని నిమ్మలంగా నిదానంగా కింద లైనింగ్ అనేది మెయిన్ క్లాత్ అనేది కట్ కాకుండా ఆ ఎక్స్ట్రా ఉన్న ఖర్చు మొత్తము క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ బిగినర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏ మాత్రం కింద కట్ అయిపోయినా కూడా బ్లౌజ్ అనేది పాడైపోతుంది, ఓకేనా. సో ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఖర్చులన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ చూసారు కదా గల్ల ఎంత బాగా వచ్చిందో. సో ఇప్పుడు మనకి హ్యాండ్స్ అనేది జాయింట్ అయితే చేసుకుందాము. ఇది మనకి సో అంచు బార్డర్ ఉన్నది కాబట్టి దీన్ని మనం హెమ్మింగ్ చేయం కదా, సో తిప్పేసుకుంటాము, ఓకేనా. సో ఇలా పైనుంచి అయితే ఒక టాప్ స్టిచ్ వేసిన తర్వాత లైనింగ్ నట్టాన్ని నీట్గా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని లైనింగ్ నుంచి అయితే ఒక స్టిచ్ అయితే వేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇప్పుడు మళ్ళీ ఇటు రివర్స్ అని మెయిన్ క్లాత్ మీద కార్నర్గా ఒక స్టిచ్ వేయండి. సో ఇప్పుడు లైనింగ్ ఉన్న సైడ్ తిప్పి నీట్గా లైనింగ్ను మెయిన్ క్లాత్ని ఇటు కార్నర్లో జాయింట్ చేస్తూ రావాలి వేళ్ళతోటి తడుముకుంటూ, ఎక్కడ కూడా సో ముడతలు అనేది రాకుండా, ఓకేనా. ఇలా కట్ చేసుకున్న తర్వాత సో దీన్ని పక్కన పెట్టేసి ఇంకోటి కూడా సేమ్ ఇలాగే స్టిచ్ అయితే చేసుకోండి. సేమ్ ఇందాకట్లాగానే ఆ హ్యాండ్ ఎలా ఉందో, కాకపోతే ఇవి రెండు మీరు ఇక్కడ లోతు అనేది రెండు ఒక దిక్కే రావద్దండి. ఒకటి రెండు సో లోతులు మనము ఫ్రంట్ సైడ్ లోతులు ఇస్తాం కదా అవి రెండు ఆపోజిట్లో రావాలి, అంటే ఎదురెదురు రావాలి, ఓకేనా. రెండు ఒకే సైడ్ వచ్చినాయి అంటే రెండు బ్యాక్ సైడ్ కన్నా వెళ్ళిపోతాయి, లేకపోతే ఫ్రంట్ సైడ్ కన్నా వస్తాయి. కాబట్టి రెండు ఆపోజిట్లో వచ్చేటట్టు చూసుకోండి. ఇది ఒక టిప్ అయితే పాటించండి. మళ్ళీ కుట్టి మళ్ళీ విప్పడము మనకి రిస్క్ అవుతుంది. కుట్టేటప్పుడే ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్లు రెండు సో మనం ఫ్రంట్ పార్ట్ లోతు తీస్తాం కదా రెండు ఒక సైడ్ రావద్దు. ఇలా రెండు చెక్ చేసుకున్న తర్వాత ఇలా మిడిల్ ఒకటి టాకా ఇచ్చుకొని ఇప్పుడు కరెక్ట్ షోల్డర్కి మిడిల్లో పెట్టుకోవాలి హ్యాండ్ అయితే ఇలా. సో ఎటు సైడ్ అటు సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఏమో ఫ్రంట్కి మనం లోతు తీస్తాం కదా ఫ్రంట్ పార్ట్ సైడ్లో రావాలి. సో లోతు తీయకుండా ఉంటాం కదా అది అనేది బ్యాక్ పార్ట్ సైడ్ రావాలి మనం హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు, ఓకేనా. సో ఇలా డబుల్ స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్ లూజు ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజు ఇంకా చంక లూజు కింద నడుం లూజు ఈ 3 పాయింట్స్ అయితే మార్కింగ్ వేసుకొని ఈ 3 పాయింట్స్ని కలుపుకుంటూ ఒక స్టిచ్ వేయాలి. ఇక్కడే ఉంటుంది ఫిట్టింగ్ మొత్తము, ఓకేనా. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇక్కడ నడుం లూజు ఒకటి ఇలా 3 పాయింట్స్ని కలుపుతూ స్టిచ్ అయితే స్ట్రైట్గా రావాలి, ఓకేనా. సో ఇలా వేసిన తర్వాత దీనికి ఇంకా 2 స్టిచెస్ వేస్తే మనకి ఇటు సైడ్ ఫిట్టింగ్ అనేది అయిపోతుంది, సైడ్ జాయింట్ అనేది అయిపోతుంది, ఓకేనా. వన్ సైడ్ సో 3 స్టిచెస్ తోటి అయితే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది, చూసారు కదా మనకి. సో ఇప్పుడు కూడా సేమ్ ఇంకొక సైడ్ అలాగే సేమ్ ఇలా హ్యాండ్ పెట్టుకొని ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత ఇలా డబల్ స్టిచ్ అయితే వేసుకొని మళ్ళీ తర్వాత సేమ్ ఇందాకట్లాగానే ఫ్రంట్ అది హ్యాండ్ లూజు చంగా లూజు కింద నడుం లూజు ఈ 3 పాయింట్స్ వేసుకున్న తర్వాత 3 డాట్స్ని కలుపుకుంటూ స్ట్రైట్గా ఒక లైన్ అయితే స్టిచ్ చేయాలి. ఫిట్టింగ్ అంతా ఇక్కడే ఉంటుందండి. ఫస్ట్ ఇక్కడ హ్యాండ్ లూజు, తర్వాత చంకా లూజు,
తర్వాత సో నడుము లూజు ఇలా. సో ఇదండి వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. షేర్ చేయండి. కంపల్సరీ మీ డౌట్స్ ఏమున్నా నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.